యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అతి వారికి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తనని ఆరాధింపబోతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకోవాలని వస్తున్నది, అది ఇప్పుడు వచ్చినది. తను ఆరాధించేవారు అతి వారికి కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు అట్టివారే కానీ కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెను. ఓకే.